హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. సారీ, ఇట్స్ ఆల్మోస్ట్ గుడ్ నైట్. సో ఒకసారి అందరికీ పిన్ చేయండి గ్రూప్లో, అటెండ్ అవ్వమని చెప్పండి. నిన్న మనం కేశవానంద భారతి కేసు స్టార్ట్ చేశాం కదా. టెల్ మీ ఇఫ్ ద బోత్ ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ ఆర్ ఓకే, దెన్ ఐ విల్ స్టార్ట్ ది సెషన్. ఆడియో వీడియో రెండు బాగానే. గుడ్ ఈవినింగ్ యామిని గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో నో నీడ్ టు వేస్ట్ ద టైం, డైరెక్ట్లీ విల్ గో టు ది సెషన్. సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ విజయ్ కృష్ణ ఫర్ రెస్పాండింగ్. So here today we are going to learn about basic structure concept clearly. So yesterday basic structure concept అంటే ఏంటో మనం చూసాము. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు అనేది కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ అనేది పుట్టింది. బేసిక్ స్ట్రక్చర్, దీన్నే తెలుగులో మౌలిక స్వరూపం అంటాం. దీన్నే తెలుగులో మౌలిక స్వరూపం అంటాం. మౌలిక స్వరూపం. ఈ మౌలిక స్వరూపం అనేది పుట్టింది కాబట్టి ఈ కేశవానంద భారతి కేసులో ఇది 1973లో జరిగింది. కరెక్ట్గా 2023కి ఇది 50 years అయింది జరిగి, అందుకని ఇది న్యూస్లో ఉంది. 50 years కరెక్ట్గా ఇది జరిగి. గుడ్ ఈవినింగ్ భార్గవ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్గా ఇది జరిగి 50 years అయింది. క్రిటిసిజం చెప్తానండి, ఇది అయిపోయినవ్వండి. కేశవానంద భారతి కేసు అయిపోయిన వెంటనే క్రిటిసిజంలో ఏవైతే పొలిటికల్ సైంటిస్టులు ఉన్నారో అవి నేను చెప్తాను. ఫస్ట్ ఈ టాపిక్ అయిపోయినవ్వండి, అది అయిపోయిన వెంటనే నేను చెప్తాను కామన్. ఓకే, రైట్, డన్. సో ఇందులో మనం ఎక్కడి నుంచి రావాలి? ఆల్మోస్ట్ ఫస్ట్ అమెండ్మెంట్ నుంచి రావాలి. అసలు మనకి ఇష్యూ ఎక్కడ అర్థం అవ్వాలి అంటే అసలు పార్లమెంట్కి సుప్రీంకోర్టుకి ఏంటి ఇష్యూ అంటే, లెజిస్లేచర్కి జ్యుడిషియరీకి అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? రైట్ టు ప్రాపర్టీ మీద స్టార్ట్ అయింది. రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు మీద సమస్య మొదలైంది అనమాట. ఆస్తి హక్కు మీద సమస్య మొదలైంది. గొడవ ఎక్కడ మొదలైందండి? ఆస్తి హక్కు మీద మొదలైంది. ఓకే, సో అసలు ప్రాబ్లం ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. నేను ఆల్రెడీ నిన్న మీకు క్లియర్గా చెప్పానండి. ఏంటి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? సో ల్యాండ్ అనేది మెయిన్ ఇష్యూ. మహాభారతం నుంచి చూసుకున్నా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఏం జరిగినా సమస్య ఎప్పుడు కూడా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య నుంచి అయినా సరే, లేకపోతే రాష్ట్రాల మధ్య అయినా సరే, దేశాల మధ్య అయినా సరే, చివరికి పురాణాల దగ్గర నుంచి చూసినప్పటికీ కూడా ఎప్పుడు సమస్య భూమి దగ్గర మొదలవుతుంది, ల్యాండ్. ఓకే, భారతం చూసుకుంటే కేవలం మొత్తం సగం రాజ్యం ఇవ్వకపోయినా అట్లీస్ట్ 5 గ్రామాలు ఇచ్చినా సరే పాండవులు అడిగినా సరే వదిలేస్తామని చెప్తారు. దుర్యోధనుడు దానికి కూడా ఒప్పుకోడండి. సో ల్యాండ్ హ్యూమన్కి అంత ప్రెస్టేజ్ అండ్ అంత ఇంపార్టెంట్ విషయం. అలాంటి ల్యాండ్కి సంబంధించి ఇష్యూ మొదలవుతుంది. ఎక్కడ మొదలైంది? ల్యాండే సమస్య. ల్యాండ్కి సంబంధించి గొడవ ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. మన రాజ్యాంగం ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, డిపిఎస్పిస్లో సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అంటే ఎగాలిటేరియన్ సొసైటీ, ఎక్కడ చూసినా సమానత్వం, ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి తక్కువ ఉన్న వాళ్ళకి పెట్టాలి. లేదా 39B and C అనేవి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కిందకు వస్తాయండి. అంటే పంపిణీ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. 39B and C అంటే ఒకే దగ్గర రిసోర్సెస్ అన్నీ ఉండిపోకూడదు, లేదా ఉన్న దేశంలో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా అందరికీ సమానంగా పంచాలి. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క అల్టిమేట్ ఇన్నర్ ఎయిమ్ అండి. అది చెయ్యాలి అంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ఉన్న వాళ్ళకి పంచాలి. సో అది చేసేటప్పుడు గొడవ దేంతో వస్తుంది? ఫండమెంటల్ రైట్స్తో ప్రాబ్లం వస్తుంది. ఫండమెంటల్ రైట్స్లో మీకు ఆస్తి హక్కు ఉంది కదా, ఈ ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్గా ఆస్తికి సంబంధించిన హక్కుని ప్రాథమిక హక్కులో రాజ్యాంగంలో భాగంగా చేర్చారు.
ఆర్టికల్ 31లో. ఈ పని చేస్తే ఇక్కడ సమస్య మొదలవుతుంది. ఈ పని చేస్తే ఇక్కడ సమస్య మొదలవుతుంది. అసలు ఈ పని ఎందుకు చేయాల్సొచ్చింది? భూ సంస్కరణలు అసలు ఎందుకు చేయాల్సొచ్చింది? బ్రిటిషర్స్ వల్ల చేయాల్సొచ్చింది. బ్రిటిషర్స్ ఏం చేశారు? బ్రిటిషర్స్ వల్ల చేయాల్సొచ్చింది. బ్రిటిషర్స్ ల్యాండ్ పాలిసీస్ చేశారు. జమీందారీ పాలిసీ గాని, రైతువారీ పాలిసీ గాని, మహల్వారీ పాలిసీ గాని. సో, జమీందారీ సిస్టమ్‌లో ఏమైంది? నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. జమీందారు దగ్గర నుంచి పేష్‌కుస్ రూపంలో వీళ్ళు మనీ కలెక్ట్ చేసేవారు. ఫిక్స్‌డ్‌గా సంవత్సరానికి ఇంత కుప్పం చెల్లించాల్సి ఉంటుంది. రైతు దగ్గర నుంచి ఎంత చెల్లిస్తున్నారా, ఎంత తీసుకుంటున్నారా అనేది అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జమీందారు అనుకోండి. "ఒరేయ్! నువ్వు జమీందారు ఏంటి?" అని అడగొద్దు. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను జమీందారు అనుకుంటే నా పైన బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. సో, రైతులున్నారు అనుకుందాం. సో, జమీందారీ సిస్టమ్‌లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? నా దగ్గర నుంచి ఒక సంవత్సరానికి 50,000 పేష్‌కుస్ చెల్లించాలని చెప్తుంది. రైతు దగ్గర నుంచి నేను 1,00,000 తీసుకోవచ్చు. రైతందరి దగ్గర నుంచి 2,00,000 తీసుకోవచ్చు. ఎంత తీసుకుంటున్నాం అనేది అనవసరం. బ్రిటిష్ గవర్నమెంట్‌కి రైతుల్ని నేను కరెక్ట్‌గా చూసుకుంటున్నానా లేదా అని అనవసరం. నా 50,000 ఆళ్ళకి కరెక్ట్‌గా వెళ్తుందా లేదా అనేదే వాళ్ళకి ముఖ్యం. ఫర్ సపోజ్ ఏమైనా కరువులొచ్చాయి. లేకపోతే ఫర్ సపోజ్ వర్షాలు సరిగ్గా పడలా. అవన్నీ ఆళ్ళకి అనవసరం అండి. ఎవడైనా రైతు ఫర్ సపోజ్ జమీందారుకి శిస్తు చెల్లించకపోతే ఆ జమీందారు ఆ రైతు దగ్గర ఉన్న భూములన్నీ కూడా వాడు తీసుకునేవాడు. సో, బ్రిటిషర్స్ పాలన వల్ల ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఎస్పెషల్లీ స్వతంత్రం వచ్చే టైంకి జమీందారులందరూ కూడా భూస్వాములుగా తయారయ్యారండి. జమీందారులందరి దగ్గర కూడా కొన్ని లక్షల, వేల ఎకరాల్లో లక్షల ఎకరాలు అనకూడదు. కొన్ని వేల, వందల ఎకరాల్లో భూములు పోగుబడిపోయి ఉన్నాయి. అందుకని భూ సంస్కరణలు చేయాల్సని వచ్చింది. అందుకని భూ సంస్కరణలు చేయాల్సొచ్చిందండి. ఓకే. క్లియర్. అందుకు భూ సంస్కరణలు చేయాల్సొచ్చింది. అయితే ఈ భూ సంస్కరణలు డీపీఎస్పీస్‌కి ఇంప్లిమెంట్ చేయడానికి చేయాలి. కానీ ఫండమెంటల్ రైట్స్‌లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అనేది ఫండమెంటల్ రైట్స్‌లో ఆస్తి హక్కులో ఫండమెంటల్ రైట్‌లో ఆస్తి హక్కు ఒక పార్ట్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎక్కువున్నోడి దగ్గర నుంచి భూములు లాక్కొని తక్కువున్నోడికి ఇవ్వాల్సొస్తే, ఎక్కువున్నోడు ఆస్తి హక్కు ద్వారా ఆర్టికల్ 32 రిట్ పిటిషన్ ద్వారా సుప్రీం కోర్ట్‌కెళ్ళడం మొదలుపెట్టారు. కోర్ట్‌లకెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ గవర్నమెంట్‌కి, జ్యుడిషియరీకి క్వారల్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్‌కి, పీపుల్‌కే కాదండి. ఎందుకంటే గొడవ తీర్చాల్సింది జ్యుడిషియరీ కాబట్టి, ఇందులో జ్యుడిషియరీ, గవర్నమెంట్ ఒకదానిపై ఒకటి పైచేయి సాధించడానికి ఒక్కొక్కళ్ళు ప్రయత్నిస్తారు. ఫైనల్లీ కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ అనేది లెజిస్లేచర్ మీద అంటే గవర్నమెంట్ మీద ఒక రకమైన చెక్ పెడుతుంది. అదే బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. ఇది ఓవర్ వ్యూ అండి. ఇప్పుడు ఇన్ డెప్త్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అయితే స్టార్టింగ్ ఏం జరిగిందట? 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. గవర్నమెంట్ 1951లో 1951లో ల్యాండ్ రిఫార్మ్స్ చేసి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. ఇదే షెడ్యూల్ 9 ప్లస్ ల్యాండ్ మొదటి సవరణ. ఈ మొదటి సవరణ దేనికి సంబంధించిందంటే ల్యాండ్ రిఫార్మ్స్‌కి సంబంధించింది. లేదా షెడ్యూల్ 9కి సంబంధించింది. సో, ఇందులో అందరూ కూడా పీపుల్ అందరూ, పీపుల్ అందరూ కూడా గవర్నమెంట్ మీద కేసు వేశారండి. గవర్నమెంట్ మీద కేసు వేశారు. ఎక్కడ వేస్తారు? సుప్రీం కోర్ట్‌లో వేస్తారు. శంకరి ప్రసాద్ కేసు. శంకరి ప్రసాద్ కేస్ అండి. శంకరి ప్రసాద్ కేస్ 1951. ఓకే. ఈ శంకరి ప్రసాద్ కేసులో మీరు ఒకసారి చూసినా మన దగ్గర క్లియర్‌గా ఉంటుందండి. ఓకే. సో, చూడండి. సో, ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఈ శంకరి ప్రసాద్ కేసు ఇంపార్టెంట్ అండి. శంకరి ప్రసాద్ కేసు గాని, ఈవెన్ తర్వాత వచ్చిన సజ్జన్ సింగ్ కేసులో గాని మెయిన్ ఇష్యూ అదే. ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించిందే ఇష్యూ అండి. ఓకే. క్లియర్. అయితే ఈ శంకరి ప్రసాద్ కేసులో శంకరి ప్రసాద్ కేసు. శంకరి ప్రసాద్ కేసు. ఈ శంకరి ప్రసాద్ కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన వర్డిక్ట్ జడ్జిమెంట్ ఏంటి అంటే ఓకే. సో, వాళ్ళేం చేశారు? ఇది అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డస్ నాట్ కమ్స్ అండర్ ది డెఫినిషన్ ఆఫ్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 డెఫినిషన్ యాంబిట్‌లోకి రాదు. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఆర్టికల్ 13 ప్రకారం చట్టం కాదు. చట్టం కాదు కాబట్టి ఏదైతే చట్టమో
అదే చెల్లదని చెప్పగలరు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇండైరెక్ట్లీ ఆర్టికల్ 368 ద్వారా చేసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఓకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మీకు ఆర్టికల్ 368 ద్వారా చేసేది ఆర్టికల్ డెఫినేషన్ 13 లోకి రాదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ ని మీరు అమెండ్ చేయొచ్చు. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ బట్ నాట్ త్రూ ఆర్డినరీ లాస్. ఓకే, అంటే రాజ్యాంగ సవరణల ద్వారా మీరు ప్రాథమిక హక్కులని సవరించవచ్చు, కానీ సాధారణ చట్టాల ద్వారా చేయలేరు. ఎందుకంటే ఆర్టికల్ 13లో మూడవ భాగానికి వ్యతిరేకంగా కానీ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా కానీ రాజ్యాంగ సవరణలు చెయ్యలేరు. అదే మనం ఏంటి అంటే క్లియర్గా తెలుగు వాళ్ళు చూడండి, ఇంగ్లీష్లో నేను ఆల్రెడీ చెప్పాను, తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే నా మాట ఒకసారి కరెక్ట్గా వినండి. ఆర్టికల్ 13 ద్వారా ఆర్టికల్ 13 ఏంటి? చట్టం యొక్క నిర్వచనం ఉంటుంది. చట్టం యొక్క నిర్వచనం. దాని కింద ఇంకా ఏముంటుంది? ఏవైతే చట్టాలు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటాయో, లేదా ఏవైతే చట్టాలు భాగం 3కి వ్యతిరేకంగా ఉంటాయో ఆ చట్టాలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు చెప్పొచ్చు. ఈ ఆర్టికల్ 13, ఆర్టికల్ 32 న్యాయ సమీక్ష అధికారానికి దారితీస్తాయండి, జ్యుడిషియల్ రివ్యూకి. జ్యుడిషియరీ ఎందుకు పవర్ఫుల్ అయింది? చట్టాలు చల్లవు అని చెప్పే అధికారం ఆర్టికల్ 13 ద్వారా వస్తుంది. అందుకని జ్యుడిషియరీ పవర్ఫుల్ అయింది. న్యాయ సమీక్ష అధికారం అక్కడే పుట్టిందండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ మొదటి శంకరి ప్రసాద్ జడ్జిమెంట్ లో ఇదంతా కాకుండా సింపుల్ గా ఒక్క మాటలో చెప్పండి సార్ అసలు ఏంటి ఇదంతా అని అంటే అప్పుడు మనం ఏం చెప్తాం సింపుల్ గా ఒక్క మాటలో? ఓకే, ఆర్టికల్ 368 లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి ఆర్టికల్ 13లో పేర్కొన్న చట్ట నిర్వచన పరిధిలోకి రావు, లేదా డస్ నాట్ ఫాల్ అండర్ ది యాంబిట్ ఆఫ్ ఆర్టికల్ 13. సో అప్పుడు గవర్నమెంట్కి లూప్ హోల్ దొరికింది. ఏంటా లూప్ హోలు? ఇవి ఆర్టికల్ 13లోకి రావు కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వాడి రాజ్యాంగ సవరణల ద్వారా ప్రజల యొక్క ఆస్తిని, ఎక్కువ ఉన్న ఆస్తిని అంటే భూమిని లాక్కొని ప్రజలకి పంచడం చేసింది. అందుకని గవర్నమెంట్కి ఇది ఫేవర్గా ఉన్నట్టు లెక్క. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నట్టు లెక్క. ఇండైరెక్ట్లీ డిపిఎస్పీస్కి సపోర్ట్ చేసినట్టు లెక్క. డైరెక్ట్ గా చూస్తే ఫండమెంటల్ రైట్స్ కి సపోర్ట్ చేసినా ఇండైరెక్ట్లీ డిపిఎస్పీస్కి సపోర్ట్ చేసినట్టు లెక్క అండి. ఈ కేసు వరకు మీకు అర్థమైతే ఆల్మోస్ట్ 1951 నుంచి కూడా అంటిల్ 1967 ఈవెన్ 1965లో వచ్చే సజ్జన్ సింగ్ కేసులో కూడా సేమ్ జడ్జిమెంట్ ఇస్తుందండి. ఆల్మోస్ట్ అంటిల్ 1967 గోలక్నాథ్ కేసు అంటాం. గోలక్నాథ్ కేసు. ఈ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్లీ రివర్స్ జడ్జిమెంట్ ఇస్తుందండి. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్లీ రివర్స్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ట్రాన్సెండెంటల్ అండ్ సాక్రోసాంక్ట్ ఇన్ పొజిషన్. అంటే ప్రాథమిక హక్కులు చాలా పవిత్రమైనవి, వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అమెండ్మెంట్ చేయడానికి లేదు. అంతేకాకుండా 368 కింద చేసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ లేదా రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టికల్ 13 డెఫినిషన్ కిందకి వస్తాయి. ఆర్టికల్ 13 డెఫినిషన్ కిందకి వస్తాయి. అంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ జడ్జిమెంట్ ఫ్రమ్ శంకరి ప్రసాద్ కేస్ టు గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ కేసులో ఎగ్జాక్ట్లీ రివర్స్ జడ్జిమెంట్ ఇస్తుందండి. ఆ రివర్స్ జడ్జిమెంట్ ఏంటి? ఇక్కడ 13 చట్ట నిర్వచనంలోకి రావు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మీరు ఏమైనా చేయొచ్చు. ఓహో, ఈ 16 సంవత్సరాలు మీరు ఈ లూప్ హోల్ని వాడి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి మీరు భంగం కలిగిస్తున్నారు కాబట్టి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు గవర్నమెంట్ కి చెక్మేట్ పెడుతుంది. అరే బాబు, ఎక్కడి నుంచి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి ఆర్టికల్ 13 డెఫినేషన్ లోకి వస్తాయి కాబట్టి
కాబట్టి ఆర్టికల్ 13లో ఏదైతే రెండో ప్రొవిజన్ ఉందో, లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి మేడ్, లాస్ విచ్ ఆర్ ఇన్ అబ్రోగేషన్ విత్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి మేడ్, ఏవైతే చట్టాలు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నాయో అవి చెయ్యలేరు అని చెప్పారు. ఎప్పుడైతే 368 రాజ్యాంగ సవరణ ప్రొసీజర్ ఆర్టికల్ 13 బాస్కెట్ లో పడిందో గవర్నమెంట్ మీద చెక్ పడినట్టు లెక్క. అంటే ఇక నుంచి గవర్నమెంట్ రాజ్యాంగ సవరణలు వాడి కూడా ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చెయ్యలేదు. సో గోలక్నాథ్ కేసులో సుప్రీం కోర్టు ఏం చేసింది అంటే గవర్నమెంట్ యొక్క అధికారాలని లేదా శాసన అధికారాల మీద చెక్ పెట్టింది. ఓకే, ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ లో. సో ఇది శంకరి ప్రసాద్ కేసు, ఇది గోలక్నాథ్ కేసు. ఓకేనా అండి? సో ఇక్కడ వరకు క్లియరా? సో దెన్ గవర్నమెంట్ ఈ చెక్ ని ఎలా తప్పించుకున్నది అనేది నెక్స్ట్ అనమాట. గవర్నమెంట్ ఈ చెక్ మేట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ని ఎలా తప్పించుకున్నది అనేది, ఏం చేసింది అనేది నెక్స్ట్ మనం చెప్పాలి. ఇక్కడ వరకు అందరూ ఫాలో అయ్యారా? అంటిల్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, దెన్ వి విల్ గో టు ది వాట్ ద గవర్నమెంట్ నెక్స్ట్ మూవ్ ఫర్ దిస్ చెక్ మేట్. గవర్నమెంట్ ఏం చేసింది అనేది నెక్స్ట్ నేను చెప్తాను. అంటిల్ దిస్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఎందుకంటే మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ డెప్త్ లో నేర్చుకుంటే గానీ మనం ఆన్సర్ చేయలేమండి. ఓకే, డన్, రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. సో అయితే ఇప్పటికీ మనకి 1951, 1967 ఇది శంకరి ప్రసాద్ కేసు, ఇది గోలక్నాథ్ గారి కేసు. ఈ కేసులో ఏమో 13కి 368కి సంబంధం లేదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మీరు ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కి ఇక్కడ ఫేవర్ గా ఇచ్చారు. ఈ కేసులో ఆర్టికల్ 13 డెఫినేషన్ లోకి ఆర్టికల్ 368 వస్తుంది కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా కూడా మీరు ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చెయ్యలేరు అనేది గోలక్నాథ్ కేసు. అందుకని ఓహో ఇలా మాకే చెక్ పెడతావా నువ్వు అని చెప్తే, అప్పట్లో ఉన్నది పవర్ఫుల్ లేడీ అండి, ఎవరు? ఇందిరాగాంధీ గారు ఉన్నారండి. ఓకే, అసలు సంబంధం లేని క్వశ్చన్ అడుగుతారు ఏంటండి చరణ్ తేజ్ గారు? ఈ ఫ్లోలో ఉన్నాం కదా, అది అసలు సంబంధం లేదు క్వశ్చన్ కదా సార్. ఈడబ్ల్యూఎస్ 27%, ఉమెన్ రిజర్వేషన్ 33%. ఈ నెంబర్స్ ఎలా ఫిక్స్ చేస్తారు? ఇన్ అదర్ వర్డ్స్, why 33% reservation for women when there is 48% of women in the population? Okay, చెప్తానండి, క్లాస్ అయిన తర్వాత నేను చెప్తాను. జనరల్ డౌట్ అండి, జనరల్ డౌట్ క్లాస్ తర్వాత అడగండి, ఎందుకంటే ఈ ఫ్లో మంచి ఫ్లోలో ఉన్నాం కదా, ఇది మళ్ళీ బ్రేక్ వస్తుంది, అందుకని నేను చెప్తానండి. అది ఒక కమిటీస్ వేస్తారండి, కమిటీస్ వేసి ఉన్నత స్థాయి కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు వేసేటప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ మీద ఒక లేడీ కమిటీ వేశారండి. ఆ కమిటీలో వాళ్ళు రికమెండ్ చేస్తారు, సైంటిఫిక్ గా వాళ్ళు రికమెండ్ చేస్తారు అనమాట, ఎందుకు 1/3 వేశారు అనేది. ఓకేనా, రైట్. ఇంకోటి సో ఇక్కడ ఎక్కడున్నాం, రైట్ అండి. సో సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెక్ పెట్టింది, సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెక్ పెట్టింది కాబట్టి గవర్నమెంట్ 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేస్తుందండి. అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 13కి ఆర్టికల్ 368కి రెండిటికి అమెండ్మెంట్స్ చేసి ఏం చెప్తుందంటే, whenever article 368 comes into the picture, article 13 goes out of the picture. అంటే ఎప్పుడైతే ఆర్టికల్ 368 అనేది పిక్చర్ లోకి వస్తుందో, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేము చేస్తే ఆర్టికల్ 13 అనేది అసలు ఉండదు. సో whenever article 368 comes into the picture, automatically article 13 goes out of the picture. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఎగ్జాక్ట్లీ వాళ్ళు పెట్టిన బ్లాక్ కి మందు వేసింది. సో ఆ చెక్మేట్ కి వీళ్ళు నెక్స్ట్ మూవ్ వేశారండి. ఏంటా మూవ్? 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆర్టికల్ 13 ని 368 ని రెండింటిని అమెండ్ చేసి, ఎప్పుడైతే మేము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని వాడతామో
అది ఇంకా 13 డెఫినిషన్ లోకే రాదు. అంటే ఇట్ నెవర్ ఫాల్స్ అండర్ ద అంబిట్ ఆఫ్ డెఫినిషన్ ఆఫ్ లా. చట్టమే కాదు కాబట్టి, చట్ట ఉల్లంఘన జరిగింది అని చెప్పి ఎవడు కూడా కోర్టులో కేసు వేయలేడు కాబట్టి ఇది చెక్ పెట్టి, సో ఫండమెంటల్ రైట్సే కాదు, ఏ సవరణ మేము చేసినా సరే అది ఆర్టికల్ 13 డెఫినిషన్ కిందకి రాదు కాబట్టి మీరు మమ్మల్ని కోర్టుల్లో క్వశ్చన్ చెయ్యలేరు. సో అది ఏం చేసింది, లెజిస్లేచర్ పవర్ఫుల్ అయింది. లెజిస్లేచర్ ఫుల్ పవర్ఫుల్ అయిందండి. అంటే ఏదైతే శాసన అధికారాలు ఈ గోలక్నాథ్ కేసులో ఇరికించబడ్డాయో వాటిని వాటి నుంచి బంధ విముక్తి జరిగి లెజిస్లేచర్ విపరీతంగా పవర్ఫుల్ అవుతుందండి. వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ 368, ఆర్టికల్ 13 ఆటోమేటికలీ గోస్ అవుట్ ఆఫ్ ది పిక్చర్. దట్స్ the fundamental or the whole approach of article, not article and the 24th Constitutional Amendment Act, which was enacted in 1971. ఓహో, ఇప్పుడు జ్యుడిషియరీ దీన్ని ఇన్నోవేటివ్ గా ఎలా తప్పించుకున్నది అనేదే కేశవానంద భారతి కేస్ 1973. ఇప్పుడు మనం క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాం ఎక్కడికి అంటే 1973 కేశవానంద భారతి కేసు దగ్గరికి మనం రావాలి. స్టెప్ బై స్టెప్ వస్తున్నామండి. కేశవానంద భారతి కేసు ఎవాల్వ్ అవ్వడానికి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కారణం. సో నెక్స్ట్ వన్ ఈజ్ కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేస్. ఈ కేశవానంద భారతి కేసులో జ్యుడిషియరీ చాలా ఇన్నోవేటివ్ గా బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. అది ఏంటట? కరెక్టే, నీ అమెండబిలిటీ పవర్ ఈజ్ అన్లిమిటెడ్, వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. బై యూజింగ్ ఆర్టికల్ 368 పార్లమెంట్ కెన్ అమెండ్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ బట్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్. ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటు కేవలం ప్రాథమిక హక్కులనే కాదు, రాజ్యాంగంలో ఉన్న ఏ భాగాన్నైనా సవరించగలదు. కానీ ఆ కానీయే ఈ బేసిక్ స్ట్రక్చర్. మేము ఇక్కడి నుంచి జ్యుడిషియరీ ఏవైతే రాజ్యాంగంలో మౌలిక స్వరూపం అని చెప్తామో అవన్నీ కూడా పార్లమెంట్ ముట్టుకోలేదు. అవి ఫండమెంటల్ రైట్ అవ్వచ్చు, ఇంకా ఏవైనా అవ్వచ్చు. ఏవైతే మేము బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూప అంశాలు అంటామో ఆ మౌలిక స్వరూప అంశాలను మాత్రం పార్లమెంట్ టచ్ చేయలేదు అని చెప్పి చెప్తుందండి. ఓకే, సో కరెక్టే, మీరు చెప్పిన 24వ రాజ్యాంగ సవరణ చెల్లుతుంది. ఒకవేళ స్టేట్మెంట్ లో కేశవానంద భారతి కేసులో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని రద్దు చేశారు, నల్లిఫై చేశారంటే తప్పండి. ఇట్ వ్యాలిడేటెడ్ ది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బట్ ఇట్ రెస్ట్రిక్టెడ్ ది పవర్ ఆఫ్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. హౌ? బై evolving the new concept basic structure. 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేశవానంద భారతి కేసు రద్దు చేసిందా? రద్దు చేయలేదు. ఆ చట్టం మీద పరిమితులు విధించింది. ఆ పరిమితే బేసిక్ స్ట్రక్చర్, ఆ పరిమితే మౌలిక స్వరూపం. మౌలిక స్వరూపంలో ఎక్కడి నుంచి మేము ఆ మౌలిక స్వరూపం అనే బుట్టలో లేదా బేసిక్ స్ట్రక్చర్ అనే బాస్కెట్ లో ఏవైతే ప్రొవిజన్స్ వేస్తామో వాటిని మాత్రం మీరు ఇక్కడి నుంచి టచ్ చేయలేరు. లైక్ సెక్యులరిజం ఇస్ ఏ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, రూల్ ఆఫ్ లా is a part of basic structure, article 32, article 368 is itself a part of basic structure. ఇలా ఒక్కొక్కటి కూడా బేసిక్ స్ట్రక్చర్ లో వేయటం జరిగిందండి. ఓకే, సో ఇది కేశవానంద భారతి కేసు. ఆ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుంది అంటే 42వ రాజ్యాంగ సవరణ చేస్తుంది. అది నెక్స్ట్ విషయం అండి. తర్వాత ఇందిరాగాంధీ గారి కేసు ఒకటి జరుగుతుంది. ఓకే, తర్వాత మినర్వా మిల్స్ కేసు వస్తుంది. అది నేను మీకు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ వచ్చినప్పుడు చెప్తాను. ఎక్కడ వరకు బేసిక్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అంటిల్ హియర్? ఇక్కడ వరకు కూడా మీకు అర్థమైందా అండి? లేదంటే నేను ఇంకోసారి క్లియర్గా చెప్తానండి. కాకపోతే మనకు టైం సేవ్ అవ్వాలి, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ వరకు మీకు క్లియరేనా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్ అండి. క్లియర్ సార్, ఓకే సార్, ఎస్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ. సో మొదటి కేసులో
మనకి స్టేట్మెంట్స్‌లో అడగొచ్చండి. శంకరి ప్రసాద్ కేసులో ఆర్టికల్ 13 పరిధిలోకి 368 రాదు. ఓకే. 1967లో గోలక్నాథ్ కేసులో 368 అనేది ఆర్టికల్ 13 పరిధిలోకొస్తుంది. కాబట్టి ఇందులో ఫండమెంటల్ రైట్స్‌ని అమెండ్ చేయలేము. ఇందులో ఫండమెంటల్ రైట్స్‌ని అమెండ్ చేయొచ్చు. 1971 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌లో గవర్నమెంట్ ఆ బ్లాక్‌ని తీసింది. మేము 368 ద్వారా వస్తే నువ్వు అసలు 13 వాడడానికే లేదు. మేము నచ్చింది అమెండ్ చేసుకోవచ్చు. అప్పుడు జ్యుడిషియరీ ఏం చెప్తుంది కేశవానంద భారతి కేసులో? అవును సార్. మీరు ఏదైనా అమెండ్ చేసుకోగలరు 368 ద్వారా. కానీ మేమేదైతే మౌలిక స్వరూపం అనే బుట్టలో వేస్తామో దాన్ని మీరు ముట్టుకోలేరు. అంటే కరెక్టే. కుడి చేత్తో బవరిచ్చి ఎడం చేత్తో లాక్కుంది. తడిగుడ్డ పెట్టి గొంతు కోయడం అంటే అదండి. ఓకే. క్లియర్ అండి? సో అది బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అండి. ఓకే. రైట్. సో నేను మళ్ళీ మీకు థియరీ క్లాస్‌లో బేసిక్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు అన్నీ చెప్తాను మీకు. ఓకే. రైట్. సో ఇందులో బేసిక్ స్ట్రక్చర్‌కి సంబంధించి స్టేట్మెంట్‌లో ఇంకోటి అడిగేది మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అదొకటి ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్‌లో అడిగితే గుర్తుపెట్టుకోవాలి. అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎందుకు ఉండాలి? పార్లమెంట్ యొక్క పవర్ మీద చెక్ పెట్టడానికి ఉండాలి. సో స్టేట్మెంట్‌లో ఇది కూడా ఇవ్వచ్చు. బేసిక్ స్ట్రక్చర్ లేదా మౌలిక స్వరూపం అనేది పార్లమెంట్ యొక్క అధికారం మీద ఒక చెక్‌మేట్ అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పామండి. పార్లమెంట్ అధికారాలని ఆపుతుంది. అన్‌లిమిటెడ్ అధికారాన్ని. ఎన్ష్యూర్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ రిమైన్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్. అంటే మార్పు సమాజం అనేది డైనమిక్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆ మార్పులకు తగ్గట్టు కాన్స్టిట్యూషన్ అనేది లివింగ్ డాక్యుమెంట్ గా ఉంటుంది. ఓకే. తర్వాత ఫెడరల్ స్ట్రక్చర్ సమాఖ్య స్వరూపం యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కూడా బేసిక్ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. ఓకే. కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్. హూ ఇస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? సుప్రీం కోర్ట్. రాజ్యాంగంలో ఏదైనా డౌట్ ఉంటే అల్టిమేట్ గా సుప్రీం కోర్ట్ ఏది చెప్తే అదే రాజ్యాంగం చెప్పినట్టండి. సో జ్యుడిషియరీ అప్రోచ్ ని ఒక రకంగా షేప్ చేయడానికి ఈ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ లో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ గురించి అండి. ఓకే. ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ గురించి. అయితే ఇందులో ఇప్పుడు ఒక టాపిక్ అయింది. సో బేసిక్ స్ట్రక్చర్ తర్వాత కూడా మీకు ఇందిరాగాంధీ కేసు, మినర్వా మిల్స్ కేసు అని 2 కేసులు వస్తాయి. ఓకే. అవి నేను మీకు మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ టాపిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ బేసిక్ స్ట్రక్చర్. ఓకే. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ లో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఇండిపెండెన్స్ ఆఫ్ నార్మల్ జ్యుడిషియరీ కాదు, మనకి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చండి. ఇది కొత్తది కాబట్టి. ఈవెన్ ఇండిపెండెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ జిల్లా న్యాయశాఖ కూడా బేసిక్ స్ట్రక్చర్ లో జిల్లా న్యాయశాఖకు కూడా స్వతంత్రత ఉండడం అనేది మౌలిక స్వరూపంలో పార్ట్ అని చెప్పారండి. జిల్లా న్యాయశాఖకు కూడా స్వతంత్రత ఉండటం అనేది మౌలిక స్వరూపంలో ఒక లక్షణంగా ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ లో వచ్చిందనమాట. అది అసలు ఎందుకు న్యూస్ లో ఉంది. సుప్రీం కోర్ట్ అనేది ఈ సంవత్సరం ఏం చేసింది అంటే ఒక కేసులో ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీస్ ఇండిపెండెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. ఇంతవరకు మనం చెప్పిన టాపిక్ ఏంటి? 50 సంవత్సరాలు జరిగిందని చెప్పాం కదా. అది మనకి 50 సంవత్సరాలు జరిగిందని చెప్పాం కదా. అది కేశవానంద భారతి కేసుకి సంబంధించింది. ఆ బేసిక్ స్ట్రక్చర్ లోకే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీస్ ఇండిపెండెన్స్ కూడా వస్తుందని చెప్పడం అనేది నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఓకే. సో ఇందులో దీనికి మీరు 2 స్టాట్లు లింక్ చేయొచ్చు. ఒక్క స్టాట్ ఏంటట ఆల్రెడీ చెప్పాం. కేశవానంద భారతి కేసు బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది ఒక స్టాట్. ఇంకో స్టాట్ ఏంటి? లోవర్ జ్యుడిషియరీ అనేది లేదా స్థానిక న్యాయ వ్యవస్థ గురించి మీరు క్లియర్ గా చూసుకోవాలన్నమాట. ఇది ఎందులోకి వస్తుంది? లోవర్ జ్యుడిషియరీ అనేది పార్ట్ 6 233 నుంచి 237 ఆర్టికల్ వరకు కూడా ఉండేది లోవర్ జ్యుడిషియరీ అండి. లోవర్ జ్యుడిషియరీ 233 నుంచి కూడా
237 వరకు పార్ట్ 6లో ఉండేది లోవర్ జ్యుడిషియరీ అండి. ఓకే, వీటినే సబార్డినేట్ కోర్ట్స్ అని కూడా అంటాం. వీటినే మనం ఏమంటాం? సబార్డినేట్ కోర్ట్స్ అని కూడా అంటాం. ఈ సబార్డినేట్ కోర్ట్స్లో మనకి స్టాట్ పార్ట్, నేను మళ్ళీ సబార్డినేట్ కోర్ట్స్ అక్కడ చెప్పను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సబార్డినేట్ కోర్ట్స్లో 2 రకాల జడ్జెస్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ అదర్ జడ్జెస్ అండి. ఓకే, డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే గవర్నర్ ఇన్ కన్సల్టేషన్ విత్ హైకోర్ట్ అండి. ఇంపార్టెంట్. ఓకే, డిస్ట్రిక్ట్ జడ్జెస్కి సంబంధించి నేను ఇక్కడే అన్నీ చెప్పేస్తున్నాను. ఒక్కసారి స్టాట్ పార్ట్ కూడా నేను క్లియర్గా చెప్తాను. కరెంట్కి స్టాట్ అలా మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్తున్నాం? సబార్డినేట్ కోర్ట్స్ గురించి చెప్తున్నాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది దీని గురించి? సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ సబార్డినేట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మౌలిక స్వరూపంలో పార్ట్ అని చెప్పారట. మౌలిక స్వరూపంలో పార్ట్ లేదా బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పారు. బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పారు. అందుకని ఇది కరెంట్ కాబట్టి దీనికి సంబంధించిన స్టాట్ అంతా మనం నేర్చుకోవాలి. ఇవి పార్ట్ 6లో ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి? పార్ట్ 6లో ఉన్నాయి. ఓకే, పార్ట్ 6లో ఉంటే ఆ తర్వాత వీటికి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, పార్ట్ 6 అయితే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయట? 233 నుంచి 237 ఆర్టికల్ మధ్య వరకు ఉన్నాయి. అయితే ఈ సబార్డినేట్ కోర్ట్స్ని మనం గమనిస్తే, ఈ సబార్డినేట్ కోర్ట్స్లో డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేసేది ఎవరు? డిస్ట్రిక్ట్ జడ్జ్. ఈ డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేసేది ఎవరు అంటే గవర్నర్ అపాయింట్ చేస్తాడండి. గవర్నర్ అపాయింట్ చేస్తాడు ఇన్ కన్సల్టేషన్ విత్ హైకోర్ట్. అపాయింట్ చేసే ముందు హైకోర్టుని ఒకసారి సంప్రదిస్తారు. ఆ తర్వాత జడ్జెస్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, జడ్జెస్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి కాకుండా మిగతా వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు ఎలా అపాయింట్ చేస్తారు? అప్పుడు కూడా గవర్నరే అపాయింట్ చేస్తాడు. బట్ ఈసారి ఇద్దరిని కన్సల్ట్ చేయాలి. స్టేట్ హైకోర్ట్ ప్లస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్. ఓకే, గవర్నరు డిస్ట్రిక్ట్ జడ్జి కాకుండా అదర్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు హైకోర్టుతో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కన్సల్ట్ చేయాలి. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జిగా అపాయింట్ చేయాలి అంటే ఆడికి ఉండే అర్హతలు ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు. ఓకే, వాడికి కూడా అర్హతలు ఉంటాయి. సో 5 ఏళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా చేయాలి, 10 ఏళ్ళు అట్లీస్ట్ హైకోర్టులో లాయర్గా చేయాలి, ఇలా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయండి. అలా ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జికి రూల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ రూల్స్ ఏంటి అంటే, ఆయన ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేయకూడదు. తర్వాత ఏదో ఒక కోర్టులో అడ్వకేట్గా ప్లీడర్గా 7 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. తర్వాత ఆయన హైకోర్టు ద్వారా అపాయింట్మెంట్ కోసం రికమెండేషన్ పొంది ఉండాలి. ఒక డిస్ట్రిక్ట్ జడ్జి అవ్వాలి అంటే మొత్తం 3 అర్హతలు ఉన్నాయండి. ఆ 3 అర్హతలు ఏంటి అంటే, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు, సర్వీస్ చేసి ఉండకూడదు. తర్వాత 7 సంవత్సరములు 7 ఇయర్స్ ఎక్కడైనా అడ్వకేట్ అంటే లాయర్గా పనిచేసి ఉండాలి. మూడోది హైకోర్టు అనేది ఈ అపాయింట్మెంట్ కోసం రికమెండేషన్ చెయ్యాలి. ఇవన్నీ కూడా మీకు డిస్ట్రిక్ట్ జడ్జికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ అండి. డిస్ట్రిక్ట్ జడ్జికి సంబంధించి బోర్డు కట్ అయిందండి, ఆ పైన బాగానే ఉందా? బోర్డు పైన కట్ అయినట్టుంది కదా, ఇప్పుడు ఓకేనా అండి? ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండకూడదు, 7 సంవత్సరాలు అడ్వకేట్గా చేయాలి, హైకోర్టు రికమెండేషన్ పంపాల్సి ఉంటుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ సబార్డినేట్ కోర్ట్స్ సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, మనం స్టాట్ పార్ట్లో అపాయింట్మెంట్ ఒకటి నేర్చుకున్నాము. ఆ తర్వాత
సబార్డినేట్ కోర్ట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది హైకోర్టు అండి. హైకోర్టే కంట్రోల్ చేస్తుంది. వీటి అడ్మినిస్ట్రేషను, వీటి సూపర్విజను, తర్వాత వీటి పొజిషను, ఇతర జడ్జెస్లు పోస్టులు అన్నీ కూడా హైకోర్టే చూస్తుంది. సో సూపర్వైజరీ పవర్ ఎవరికి ఉంది అంటే హైకోర్టుకే ఉందండి. ఇంపార్టెంట్ అండి. క్లియర్ అండి. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు నెక్స్ట్ ఏం చెప్పాలి అంటే, అరే బాబు వీటికి సంబంధించిన సివిల్ క్రిమినల్ కేసెస్ని ఎలా చూస్తాము అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే లోవర్ జ్యుడిషియరీకి సంబంధించి హైకోర్టు ఉంది కదా, హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ కోర్టు అని ఒకటి ఉంటుందండి. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ అండ్ జిల్లా కోర్టు అంటుందండి, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ కోర్టు. దీనిపైన ఉండేవాడినే డిస్ట్రిక్ట్ జడ్జి అంటాం. డిస్ట్రిక్ట్ జడ్జ్, హైయెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. జిల్లాలో ఉన్నత న్యాయశాఖ అధికారి డిస్ట్రిక్ట్ జడ్జి అండి. ఇందులో డిస్ట్రిక్ట్ జడ్జి అంటే ఓన్లీ సివిల్ కేసెస్ చూస్తారండి. అదే సెషన్ కోర్టు అంటే క్రిమినల్ కేసెస్ చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్టు అంటే సివిల్ కేసెస్ చూస్తుంది, సెషన్ జడ్జెస్ కోర్టు అంటే క్రిమినల్ కేసెస్ చూస్తుంది. సో ఇందులో సివిల్ సైడ్ అంటే నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ అండి, క్రిమినల్ సైడ్ అంటే నథింగ్ బట్ సెషన్ అండి. సో సివిల్ సైడ్లో మళ్ళీ కింద మొత్తం 3 టైర్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ జడ్జ్ లేదా డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జ్ సివిల్ సైడ్, దాని కింద ఉండేది సబార్డినేట్ జడ్జెస్ కోర్టు అండి, ఆయన కింద ఉండేది మున్సిఫ్ కోర్టు అంటాం. అలాగే క్రిమినల్ సైడ్ కూడా క్రిమినల్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఏమంటారంటే సెషన్స్ జడ్జి అంటాం. ఆ సెషన్ జడ్జి కింద చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది, దాని కింద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది. ఇది హైరార్కీ అండి, ఇది హైరార్కీ. ఒకసారి మీరు చూసుకోవాలి. ఓకే, ఒకసారి మీరు ఇది చూసుకోవాలి. మనం ఎప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు చదువుకొని వెళ్తాం, ఈ మధ్య అన్ఇంపార్టెంట్వన్నీ అడుగుతున్నారు. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడాలండి. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ డిస్ట్రిక్ట్ జడ్జికి క్రిమినల్ కేసెస్లో డెత్ పెనాల్టీ కూడా వేయగలడు. స్టేట్మెంట్లో అడుగుతాడు, డిస్ట్రిక్ట్ జడ్జ్ కెనాట్ ఇంపోజ్ డెత్ పెనాల్టీ. నో, ఈ కెన్ ఇంపోజ్ డెత్ పెనాల్టీ, బట్ ఇట్ మస్ట్ బి కన్ఫర్మ్డ్ బై హైకోర్ట్. కానీ హైకోర్టు దాన్ని కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుందండి. డిస్ట్రిక్ట్ జడ్జ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయొచ్చు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత కారాగారం. కానీ ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కోసం హైకోర్టు అప్రూవల్ ఏమీ అక్కర్లేదు. ఇంపార్టెంట్ అండి. డిస్ట్రిక్ట్ జడ్జికు ఎప్పుడైనా సరే క్రిమినల్ కేసెస్లో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు డెత్ పెనాల్టీ విషయంలో, డెత్ పెనాల్టీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. డెత్ పెనాల్టీ విషయంలో హైకోర్టు అప్రూవల్ ఉండాలి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్కి హైకోర్టు అప్రూవల్ అక్కర్లేదు. ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత క్రిమినల్ సైడ్లోకి మీరు వెళ్తే దట్స్ ఇట్ అండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఇందులో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంది కదా, వీళ్ళు మ్యాక్సిమం 7 years వరకు మాత్రమే ఇంప్రిజన్మెంట్ ఇయ్యగలరు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంది కదా, వీళ్ళు మ్యాక్సిమం 3 సంవత్సరాల వరకు మాత్రమే శిక్ష విధించగలరు. 7 years and 3 years. ఓకే, 7 years 7 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలు. అదే ఈయన జిల్లా సెషన్స్ కోర్టు అయితే, జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్. అలా కాకుండా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అయితే 7 సంవత్సరాలు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అయితే 3 సంవత్సరాలు అండి. సో వీటి మీద క్వశ్చన్స్ అడగొచ్చు. ఇదంతా ఓకే, క్లియర్. అదంతా స్టాట్ పార్ట్ అండి. సో మనకి స్టాట్లో ఒకటి అయినట్లు లెక్క. ఓకే, అది చాలా మంది చెప్పరు, లోకల్ జ్యుడిషియరీ, బట్ లోకల్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సుప్రీం కోర్టు ఏం చేసింది అంటే, ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో, ఇది కరెంట్, నేను ఆల్రెడీ చెప్పేశానండి. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇంకా వీళ్ళు ఏం చేయమంటున్నారు లోవర్ జ్యుడిషియరీ కంటే, వాళ్ళకి చెల్లించే పే కానీ పెన్షన్ కానీ అదర్ సర్వీసెస్ కూడా
డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీని హైకోర్టు సుప్రీంకోర్టుతో ఇంటిగ్రేషన్ చేయమంటున్నారండి. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క శాలరీ పెన్షన్లతో వీళ్ళ శాలరీ పెన్షన్ని ఇంటిగ్రేట్ చేయమంటున్నారు. తర్వాత ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పనిచేస్తారో ఆ స్టాఫ్ని ఆ రాష్ట్రం యొక్క లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ వింగ్స్ నుంచి వేరుగా ట్రీట్ చేయమంటున్నారండి. అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది కదా, సపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం ఎలాగైతే మనకి సెంటర్లో జ్యుడిషియరీ మస్ట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 50 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందో, ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ కి మూలము, అధికారాల విభజనకి మూలము. అలాగే డిస్ట్రిక్ట్ జడ్జెస్ లో కూడా శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నుంచి వీళ్ళని సపరేట్ చేయమని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, తర్వాత యూనిఫైడ్ జ్యుడిషియరీ. యూనిఫైడ్ జ్యుడిషియరీ అంటే సర్వీస్ కండిషన్స్ ఆఫ్ జడ్జెస్ ఫర్ సిమిలర్ పోస్ట్ ఆర్ ఈక్వివాలెంట్ అక్రాస్ స్టేట్స్ అండి. తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సర్వీస్ కండిషన్స్ కాకుండా డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరికీ కూడా యూనిఫైడ్గా సర్వీసెస్ కండిషన్స్ ఉండాలి, వాళ్ళ రూల్స్ అన్నీ కూడా యూనిఫార్మిటీ ఉండాలి అన్ని రాష్ట్రాల్లో. ఇది కూడా న్యూస్లో వచ్చింది, ఇది కూడా న్యూస్లో వచ్చింది. ఆ తర్వాత జ్యుడిషియరీకి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో నేను ఆల్రెడీ చెప్పానండి, ఈజ్ ది హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ. ఆ తర్వాత అపాయింట్మెంట్, పోస్టింగ్, ప్రమోషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ మేడ్ బై ద గవర్నర్, ఓకే, ఇన్ కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్. అది కూడా మనం చెప్పాం. ఓకే, అదర్ జడ్జెస్ కూడా ఎలాగో మనం చెప్పాం. సో అది బేసిక్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టికల్ 370 అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టికల్ 370. ఈ ఇయర్ ఏం చేశారు? ఆర్టికల్ 370ని అబాలిష్ చేశారు. ఈ ఇయర్ ఏం చేశారు? ఆర్టికల్ 370ని అబాలిష్ చేశారు. సారీ అండి, ఒక్క నిమిషం. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఓకేనండి, మీకు అంతా క్లియర్ అయినా బాగానే? ఎక్కడైనా ఏమన్నా డౌట్ ఉందా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో? సో మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఎన్ని లెవెల్స్లో ఉంటుంది అంటే 3 లెవెల్ హైరార్కీ అండి. 3 లెవెల్ హైరార్కీ ఉంటుంది. 3 లెవెల్ హైరార్కీ ఉంటుంది. ఓకే, సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నానండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఇది అసలు న్యూస్లో ఎందుకుంది? రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసింది? లాస్ట్ ఇయర్ ఆర్టికల్ 370కి ఓకే చెప్పింది. ఆర్టికల్ 370కి ఓకే చెప్పడం కాదు, ఏదైతే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370ని తీసేశారో ఆ ఆర్టికల్ 370ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసేయడాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది యాక్సెప్ట్ చేసిందట. నార్మల్ బెంచ్కి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి డిఫరెన్స్ ఉందండి. నార్మల్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్లని బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్లని మీరు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఇవ్వచ్చు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే మినిమం 5 జడ్జెస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే మినిమం 5 మంది తీర్పు ఇవ్వాల్సి ఉంటుందండి. మినిమం ఎంతమంది తీర్పు ఇవ్వాలి? 5 మంది తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది ఇంపార్టెంట్ అండి. క్లియర్? సో అందుకనే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఓకే, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవలసిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అసలు ఈ ఆర్టికల్ 370, ఒక్క నిమిషం అండి, నేను కొద్దిగా వాటర్ తాగి వస్తాను, ఒక్క 2 minutes అండి.
సో అసలు ఫస్ట్ ఆర్టికల్ 370 గురించి మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఓకే, so we will go to the background what the article 370 is about. ఓకే, సో ఆర్టికల్ 370 గురించి చెప్పేటప్పుడు అసలు ఆర్టికల్ 370 మీద కేసు ఎందుకు వేశారు అనేది ఫస్ట్ డౌట్ రావాలన్నమాట. గవర్నమెంట్ ఆర్టికల్ 370ని తీసేస్తే కోర్టులో కేసు ఎందుకు వేయాలి అనేది ఫస్ట్ సందేహం మన బుర్రలో రావాలి. కోర్టులో ఎందుకు వేయాలి, గవర్నమెంట్ చేసింది మంచిదే కదా అనేది రావాలి. కానీ కపిల్ సిబాల్ అనే వ్యక్తి, కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి కేసు వేశాడు. ఎందుకు వేశాడు ఈ ఆర్టికల్ 370ని? నార్మల్లీ ఈ ఆర్టికల్ 370 కానీ ఈవెన్ రాజ్యాంగాన్ని కానీ తయారు చేసింది పార్లమెంట్ కాదు, ప్రభుత్వం కాదు. ఎవరు తయారు చేశారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే సపరేట్ రాజ్యాంగ పరిషత్ అనే ఒక బాడీ చేసింది. రాజ్యాంగ పరిషత్ అనే ఒక బాడీ చేసింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనే ఒక బాడీ చేసిందండి. ఓకే, క్లియర్? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనే ఒక బాడీ దీన్ని తయారు చేసింది. అలాంటిది ఆర్టికల్ 370ని ఒక ప్రభుత్వము లేదా ఒక పార్లమెంటు తొలగించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కోర్టులో వేసిన కేసు. ఎలా చేస్తారు? రాజ్యాంగ పరిషత్తు కదా దాన్ని తయారు చేసింది. ప్రభుత్వము లేదా ఒక రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370 ఎలా తీస్తారు? ఇది ఫస్ట్ వాళ్ళు వేసిన పిటిషన్. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తర్వాత చూస్తే అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటో చూద్దాం. ఆర్టికల్ 370 అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అన్ని రాష్ట్రాల్లాగా దీన్ని కూడా సపరేట్ గా మామూలుగా ట్రీట్ చేయొచ్చు కదా, సపరేట్ గా ఎందుకు ట్రీట్ చేశారు అనేది ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. అన్ని రాష్ట్రాల్లాగా దీన్ని కూడా నార్మల్ గా ట్రీట్ చేయొచ్చు కదా, వేరేగా ఎందుకు ట్రీట్ చేసాం అనేది డౌట్. వేరేగా ఎందుకు ట్రీట్ చేయాల్సి వచ్చింది అంటే, మొత్తం ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మనం ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో ఒక మెలిక పెట్టి వెళ్ళారు. వెళ్ళిపోయిన వాళ్ళు తిన్నంగా వెళ్ళిపోకుండా బ్రిటిష్ వాళ్ళు ఉన్న 563 ప్రిన్స్లీ స్టేట్స్ కి ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. మీరు కలవాలనుకుంటే ఇండియాలో కలవచ్చట, మీరు కలవాలనుకుంటే పాకిస్తాన్ లో కలవచ్చట, లేదా మీరు స్వతంత్రంగా ఉండిపోవాలన్నా ఉండిపోవచ్చు అనే అద్భుతమైన ఒక మెలిక పెట్టి వెళ్ళిపోయినప్పుడు మొక్కలు చేసి వెళ్ళిపోయారు. దానికి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలా. అది పక్కన పెడితే అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటి అంటే, ఈ 563ని వాళ్ళు ఇంటిగ్రేట్ చేయకుండా ఇండియాలో కలవాలనుకుంటే ఇండియాలో కలవచ్చు, పాకిస్తాన్ లో కలవాలంటే పాకిస్తాన్ లో కలవచ్చు, స్వతంత్రంగా ఉండిపోవాలంటే స్వతంత్రంగా ఉండిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మాక్సిమం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని రకాల ఉపాయాలు అంటే సామధాన భేద దండోపాయాలన్నిటినీ కూడా ఉపయోగించి ఏదో ఒక బాధపడి అన్నిటినీ కలపగలిగారు, ఒక 560 రాజ్యాల వరకు. కానీ ఆయనకి 3 రాష్ట్రాలలో లేదా 3 ప్రిన్స్లీ స్టేట్స్ లో సమస్య జటిలంగా కనిపించిందండి. అంటే 3 ప్రిన్స్లీ స్టేట్స్ లో ఇబ్బంది మొదలైంది. ఆ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటట? జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీరు, హైదరాబాద్. హైదరాబాద్ ఆయన, జమ్మూ కాశ్మీర్ ఆయన, జునాగఢ్ ఆయన దగ్గర ఇష్యూస్ మొదలయ్యాయి. మనకి హైదరాబాద్, జునాగఢ్ ఇక్కడ రిలవెంట్ కాదు, మనం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించే మాట్లాడతాం. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించే మనకి ఇక్కడ ఇష్యూ. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ముస్లింలు అధికంగా ఉన్నారు. ఇండిపెండెన్స్ టైంకి ముస్లింలు అధికంగా ఉన్నారు. ప్రజలలో ముస్లింలు అధికంగా ఉన్నారు. అదే హైదరాబాద్ లో పాలకుడు ముస్లిము, ప్రజల్లో హిందువులు అధికంగా ఉన్నారు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రివర్స్ కేస్ అండి. రాజు హిందువు, రాజా హరిసింగ్ అనే ఆయన రాజు అండి. రాజా హరిసింగ్ అనే ఆయన రాజు. ఓకే, ఈ రాజా హరిసింగ్ అనే ఆయన రాజు అయితే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఈలోగా డిస్కషన్స్ అవుతున్నప్పుడే ఈ రాజా హరిసింగ్
హిందువు కాబట్టి ఎప్పటికైనా ఇతనితో ప్రమాదం అని చెప్పి పాకిస్తాన్ లో ఆల్రెడీ మిలిటరీ అటాక్ దీని మీద స్టార్ట్ చేస్తారండి. జమ్మూ కాశ్మీర్ ని మెల్లగా ఆక్యుపై చేయడం మొదలు పెడతారు. ఆల్మోస్ట్ మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడ మిలిటరీ యాక్టివిటీ చేసి పాకిస్తాన్ ని వెనక్కి తరుముతూ 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 వెళ్తారండి. వెళ్ళి ప్రెసెంట్ పిఓకో ఉంటుంది. మనకి మ్యాప్ లో మొత్తం చూపించిన ఎడం పక్క పై ముక్క పాకిస్తాన్ చేతిలో, కుడి పక్క పై ముక్క చైనా చేతిలో ఉంటుంది. ఆ పై ముక్క వరకు వెళ్ళేటప్పటికి ఈలోగా నెహ్రూ గారు యుఎన్ దగ్గరికి వెళ్తారు. యుఎన్ దగ్గరికి వెళ్ళి పీస్, శాంతి అంటారు అనమాట. సో అందుకని ఆ ముక్క వాళ్ళ చేతిలో ఉండిపోతుంది. ఆ పిఓకే అనే ముక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండిపోతుంది. వాళ్ళ మ్యాప్ లో అది వాళ్ళు చూపించుకుంటారు, మన మ్యాప్ లో మనం చూపించుకుంటాం. అది ఇష్యూ. అయితే ఆ యుఎన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రాజా హరిసింగ్ అనేవాడు ఏం చేస్తాడంటే, వల్లభాయ్ పటేల్ గారికి రాజా హరిసింగ్ కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనే ఒక ఒప్పందం కుదురుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ప్రకారం ఏం కుదురుతుంది అంటే, రాజా హరిసింగ్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకుంటాడండి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కలవటం వల్ల దానికి టెంపరీగా అంటే తాత్కాలికంగా ఒక ఒక సపరేట్ రాజ్యాంగం క్రియేట్ చేసి ఆ సపరేట్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370లో పెట్టారు. ఆర్టికల్ 370లో సపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది, ఎందుకంటే స్పెషల్ గా ట్రీట్ చేయాలి కాబట్టి వేరే రాజ్యాంగం పెట్టి ఈ ఆర్టికల్ 370లో జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ద్వారా జరిగింది. రాజ్యాంగంలో పెట్టేటప్పుడే దాన్ని పార్ట్ 22లో పెట్టారు. ఆ పార్ట్ 22 అనేది టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అని ఉంటాయండి. అంటే తాత్కాలికమైనటువంటి ప్రొవిజన్స్ అని రాజ్యాంగంలోనే క్లియర్ గా మెన్షన్ చేసింది. అందుకని సుప్రీంకోర్టు ప్రెసెంట్ ఏం చెప్తుంది అంటే, అది తాత్కాలికమైన ప్రొవిజన్ కాబట్టి అది తీసేయొచ్చు, మీరు అడగక్కర్లేదు, దానికోసం సపరేట్ గా మళ్ళీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేయాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు క్లియర్ గా ప్రెసెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది దీనికి వెనకాతలు ఉన్నటువంటి కథ. ఓకేనా అండి? అయితే ఇప్పుడు మనకి పాలిటీలో ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి ఒకసారి చూద్దాం. ఓకే, 5th ఆగస్ట్ 2019లో ఏం చేశారట, ప్రెసిడెంట్స్ గారు ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చారు. ఆర్డినెన్స్ ఆర్టికల్ ఎంత, 123. ఓకే, పార్లమెంట్ లో లా పాస్ చేయకుండా ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చారండి. ఏమి ఇచ్చారు ఆర్డినెన్స్ ద్వారా? ఆన్ August 15, 2019 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేటెడ్ అన్ ఆర్డర్. ఏంటి ఆ ఆర్డినెన్స్ పేరు? కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్డర్ 2019. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాజ్యాంగం యొక్క అనువర్తనం 2019. అది ఏం చేసింది? ఓకే, ఈ ఆర్డర్ ద్వారా ఏం చెప్పారు అంటే, భారత రాజ్యాంగం అనేది ఇక నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికబుల్ అవుతుంది. అంతేకాకుండా అదే ఆర్డర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ ని రీఆర్గనైజ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అనే యూనియన్ టెరిటరీస్ కింద విడగొట్టారు. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే యూనియన్ టెరిటరీస్ కింద విడగొట్టారండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370 చెల్లుబాటుని రద్దు చేస్తే, ఈ ఆర్డర్ ద్వారా రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మీకు 2 యూటీలు క్రియేట్ చేయబడ్డాయి. ఇదే కేసులో వేసిన ఇంకొక లిటిగేషన్ ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఓకే వితౌట్ అసలు స్టేట్ ని అడగకుండా, జమ్మూ అండ్ కాశ్మీర్ ని అడగకుండా 2 యూటీల కింద, అక్కడ అసెంబ్లీకి చెప్పకుండా 2 యూటీల కింద మీరు ఎలా విడగొడతారు అనేది గవర్నమెంట్ మీద వేసినటువంటి కేసు. మీకు గుర్తుందా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు మన వాళ్ళు అసెంబ్లీకి నిర్ణయం కోసం వస్తుందండి, మన వాళ్ళు అవుట్ రైట్లీ వి రిజెక్టెడ్ ద బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ. బట్ కాంగ్రెస్ పొలిటికల్ గా గెయిన్ అవ్వడానికి ఏం చేసింది అంటే, మనం ఏపీలో గెలవకపోయినా అట్లీస్ట్ తెలంగాణ ఇస్తే తెలంగాణలో గెలిచేస్తాం అనుకుని ఏపీని మొక్కలు చేస్తారు. యువత ఏపీలో ఒక్క సీటు రాదు, అవతల తెలంగాణలో టిఆర్ఎస్ 2 టర్ముల పాటు పాలిస్తుంది. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ తెలంగాణ వాళ్ళు ఇవ్వటమేనండి.
అదంతా పక్కన పెడితే దానికి దీనికి రిలవెన్స్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద కూడా కోర్టులో కేసు వేశారు. అసలు అక్కడ ఒప్పుకోకుండా రాష్ట్రాన్ని మీరు 2 యూటీల కింద ఎలా చేశారని. ఓకే, ద పిటిషనర్స్ హ్యాడ్ ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దీస్ 2 యాక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఈ 2 యాక్షన్స్ ని వాళ్ళు ఛాలెంజ్ చేయటం జరిగింది. ఇలా ఛాలెంజ్ చేస్తే జడ్జిమెంట్ ఏం చేసింది అంటే సుప్రీంకోర్టు రెండింటిని కూడా అప్హోల్డ్ చేసిందండి. ఎందుకు అప్హోల్డ్ చేసింది అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ పాయింట్ వైజ్ ఉంటాయండి. సుప్రీంకోర్టు held that Article 370 is a temporary provision. It is a transitionary provision. Why? Because it was kept in 22nd part. 22 పార్ట్లు ఇది ఒకటే కాదు, 370తో పాటు 371A, 372A, 371A, B, C, D, E, F అలా నాగాలాండ్, సిక్కిము అంటిల్ ఆంధ్రప్రదేశ్ లో 371D, కర్ణాటకకి 371J, ఇలా స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఆర్టికల్ 370 అనేది కాన్స్టిట్యూషన్ లో టెంపరరీ ప్రొవిజన్ కింద పెట్టారు కాబట్టి అది తీసేయడం అనేది అప్హెల్డ్ అవుతుందని చెప్పిందండి. ఓకే, క్లియర్ అండి? రైట్. దాని తర్వాత ఇంకా మనం ఏం చెప్పాలి, కోర్టు ఈవెన్ యూటీస్ కూడా ఒక రాష్ట్రం నుంచి యూటీస్ ని చేయటం కూడా ఒప్పుకుంది. ఈవెన్ కోర్ట్ హెల్డ్ దట్ యూటీ కెన్ బి కార్వ్డ్ అవుట్ ఆఫ్ స్టేట్. ఒక రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా విభజించవచ్చు అని చెప్పిందండి. ఎందుకు అంటే ఆర్టికల్ 3లో క్లియర్ గా ఉంటుంది. ఆర్టికల్ 3లో అల్టిమేట్ గా పార్లమెంట్ ఏం చెప్తే అదే జరుగుతుందండి. ఓకే, సో పార్లమెంట్ మే బై లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ అంటే ఆర్టికల్ 3లో ఏముంటుందంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఒక రాష్ట్రాన్ని ఒక పెద్ద రాష్ట్రంలో నుంచి ఒక చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు, 2 రాష్ట్రాలని కలిపి ఒక పెద్ద రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు, లేదా రాష్ట్రాల పేరు మార్చచ్చు. అందులో స్టేట్ అనే దానికి ఈవెన్ యూటీ అనే అర్థం కూడా వస్తుంది అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. అందుకని అది విత్హెల్డ్ అయింది. మీకు అర్థమైందా? అరే బాబు, ఆర్టికల్ 3లో యూనియన్ టెరిటరీ అని లేదు అంటే యూనియన్ టెరిటరీ పార్లమెంట్ చేయలేదని కాదు, రాష్ట్రాలనే ఏర్పరిచే అధికారం పార్లమెంట్కి ఉండేటప్పుడు అలాంటిది ఒక రాష్ట్రం, నార్మల్లీ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పాటు చేశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, కంబైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే ముక్కను తీశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఒక ముక్క, లడక్ ఒక ముక్క అంటే భూభాగాలు చేసినట్టే. అది రాష్ట్రం అయితే ఏంటి, యూటీ అయితే ఏంటి అనేది సుప్రీంకోర్టు వాదన అండి. అరే బాబు, ఇక్కడ ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ or by uniting 2 or more states or parts of states or by uniting any territory to a part of any state. అంటే దాని అర్థం ఆర్టికల్ 1లో నుంచి ఆర్టికల్ 3 వరకు ఎక్కడైతే స్టేట్ అని వస్తుందో దానికి అర్థం యూనియన్ టెరిటరీ కూడా. కాబట్టి స్టేట్ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం కూడా చెల్లుబాటు అవుతుందని చెప్పిందండి. ఓకే, క్లియర్? ఆ తర్వాత ఓకే, సో ఆర్టికల్ 370 గురించి ఇచ్చారు. ఆర్టికల్ 370లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అంటే అక్టోబర్ 1947లో రాజా హరిసింగ్ అనేవాడు ఏం చేశాడంటే లాస్ట్ రూలర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏం చేశాడు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ని సైన్ చేశాడు. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ని సైన్ చేశాడు. ఓకే, దేనికోసం? ఆయన రాజ్యాన్ని ఇండియాలో కలపడానికి సైన్ చేశాడు అనమాట. ఇందులో అది టెంపరరీ ప్రొవిజన్. ఆర్టికల్ 370 వాజ్ ప్లేస్డ్ ఇన్ పార్ట్ 21 అండి. నేను ఇందాక 22 అని చెప్పాను, అది ఒకసారి కరెక్ట్ చేసుకోండి, సారీ. పార్ట్ 21 అండి. ఆర్టికల్ 370 వాజ్ ప్లేస్డ్ ఇన్ పార్ట్ 21, టైటిల్ టెంపరరీ అండ్ ట్రాన్సిషనరీ ప్రొవిజన్. అది టెంపరరీ అండ్ ట్రాన్సిషనరీ ప్రొవిజన్ అండి. ఆర్టికల్ 370 ఏంటి అంటే దాని ప్రకారం ఒక డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, ఫినాన్స్, కమ్యూనికేషన్స్ తప్ప మిగతావన్నీ కూడా స్టేట్ లెజిస్లేచర్ అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ చేతుల్లో ఉంటాయి. కానీ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, ఫినాన్స్, కమ్యూనికేషన్స్ ఈ 4 కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే మిగతా వేటి మీద అయినా సరే మిగతా రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 ప్రకారం డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, ఫినాన్స్, కమ్యూనికేషన్ మాత్రం పార్లమెంట్ కి అధికారం ఉంటుంది. మిగతా వీటి అంశాల్లో ఏ అంశం మీద చట్టం చేయాలన్నా సరే
పార్లమెంట్ అనేది గవర్నమెంట్ యొక్క కాన్కరెన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ యొక్క కాన్కరెన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్. అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒప్పుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆర్టికల్ 370తో పాటు ఇంకో ఆర్టికల్ కూడా పోయింది. ఆ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 35A. ఇదేంటి సార్ ఆర్టికల్ 35A అంటున్నారు? ఇది అసలు లేదు కదా రాజ్యాంగంలో. కానీ ఆర్టికల్ 35A కూడా ఒక స్పెషల్ ప్రొవిజన్ అండి. ఆర్టికల్ 35A ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో భూమి అవుట్ సైడర్స్ కొనలేరు. ఓకే, ఆర్టికల్ 35A ప్రకారం ల్యాండ్ కెనాట్ బి పర్చేస్డ్ బై అవుట్ సైడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ప్రజలు తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ కొనలేరు, అక్కడ రిసైడ్ అవ్వలేరు, పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వలేరు అనేది ఆర్టికల్ 35A ప్రొవిజన్. దాన్ని కూడా కొట్టేసింది ఈ అదే కొట్టేసిందంటే ప్రభుత్వం కొట్టేసింది. ఇట్ స్టెమ్డ్ అవుట్ ఆఫ్ ఆర్టికల్ 370. అంటే ఆర్టికల్ 370తో పాటు ఈ ఆర్టికల్ 35A తర్వాత వచ్చిందట. దేనికట? ఇట్ గేవ్ పవర్స్ టు ది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ టు డిఫైన్ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ దేర్ స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ రిగార్డింగ్ దేర్ ల్యాండ్. ఓకే, క్లియర్ అండి. తర్వాత స్టాటిక్ పార్ట్, ఇది కరెంట్ కాబట్టి ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ కాబట్టి ఆర్టికల్ 3కి సంబంధించి బిల్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఉండాలి. మనీ బిల్ లాగే ఆర్టికల్ 3 కూడా బిల్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ప్రియర్ పర్మిషన్ ఉండాలి. తర్వాత స్టేట్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవాలండి. ఆ స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవాలి. కానీ ఆ ఒపీనియన్ గవర్నమెంట్ మీద బైండింగ్ కాదు. ఆ ఒపీనియన్ గవర్నమెంట్ మీద బైండింగ్ కాదండి. సో ఇక్కడతో మనకి 3 టాపిక్స్ అయ్యాయి ఈరోజు. ఇక్కడతో 3 టాపిక్స్ అయ్యాయండి. ఒకటి, ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టికల్, అంటే లాస్ట్ వన్ ఆర్టికల్ 370. దానికి ముందు లోకల్ జ్యుడిషియరీ బేసిక్ స్ట్రక్చర్ లో లోకల్ జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉండడం కూడా బేసిక్ స్ట్రక్చర్. దానికి ముందు కేశవానంద భారతి కేసు జరిగి 50 సంవత్సరాలు అయింది. సో ఇక్కడికి మనం 3 టాపిక్స్ చెప్పామండి. ఓకే, క్లియర్ అండి? ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఎక్కడైనా ఏమన్నా క్వరీస్ ఉన్నాయండి ఎవరికైనా? అర్థమవుతుందండి? ఓకే, అర్థమవుతుందండి. యాక్చువల్లీ ఈరోజు జర్నీ వల్ల కొద్దిగా హెక్టిక్ గా ఉండి సో మాట అక్కడక్కడ మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. కాన్సెప్ట్ క్లియర్ అయిందనే నేను అనుకుంటున్నాను మీకు. రైట్, షాజహాన్, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. థమ్స్ అప్, రైట్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్, డన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో టుమారో నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేద్దామంటే, ఈరోజు స్టార్టింగ్ లో కోమల్ అనే ఆయన ఎవరో నాకు చెప్పారు మనం క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పలేదని. అది రేపు స్టార్ట్ చేసి నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ ప్రియాంబుల్ నేను స్టార్ట్ చేస్తాను రేపు. ఓకే, రేపు ప్రియాంబుల్ చెప్దాము. బిఫోర్ ప్రియాంబుల్ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ కవర్ ది టాపిక్ ఆఫ్ criticism of the constitution. Right, thanks Andy, thank you very much. Good night.